మా స్పెషల్ చూద్దారండి. పాసిపోయిన పచ్చడి పచ్చడి అయిపోయిందన్న. ఎందుకు పాసిపోయింది? ఇదిగో మామిడికాయలు ఉన్నాయి కదా, మాకు నిరంతరం మామిడికాయలు వస్తూనే ఉన్నాయి. సో దిగులేదు, అయిపోగానే మళ్ళా తెచ్చి పెట్టడమే. వేడి వేడి రైస్. మా ఫోటోలు పెడతారు, ట్రోల్ చేసుకుని వస్తారు, మళ్ళా అంతా ఇంతని ఓవర్ యాక్షన్ చేస్తారు. పెట్టుకొని వ్యూస్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటుర్రు, ఫాలోవర్స్ ని ఇన్స్టాలల్లా. మళ్ళా అందరూ కామెంట్లు పెట్టి తిడుతుంటే అట్లా ఇట్లా లైట్ తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు కాదు, ఫోటోలు పెట్టి చేస్తే సీరియస్ తీసుకున్నంత వరకే. ఎవరిదైనా కూడా సీరియస్ తీసుకున్నారు అనుకోండి, పోయి కూర్చుంటారు లోపల. అయినా మీరు మాలాగా నాన్ వెజ్ తినండి అని మేము చెప్తున్నామా? మాలాగా తినండి, మాలాగా ఫాలో అవ్వండి అని చెప్తున్నామా? మాలాగానే వండుకొని ఇట్లా చేసుకోండి అని చెప్తున్నామా? చెత్త మాటలు, చెత్త బతుకులు, ఒకరి మీద ఆధారపడే బతుకులు, మీలాంటి బతుకులు ఒకరి గురించి మాట్లాడుకోవడమా? అన్నం ఉంది లేకపోతే ఉంచుతుంటే మీ మొహాన. కొంతమంది చెప్తున్నా, ఆ సిగ్గులేని బతుకులు బతికే కంటే ఛీ, ఎంత ఒకరి పేరు చెప్పుకొని వాళ్ళ ఫాలోవర్స్ అది ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం బతుకుతున్నాం అని చెప్పి విశ్వాసం చూపించుకొని మొక్కేటట్లు ఉండండి. అది మీకు నియత్. అంతేకాకుండా పెట్టుకొని పేరు తెచ్చుకోవాలనడానికి పెట్టుకుంటారు. మళ్ళీ ఎందుకు అడ్డమైన మాటలు? అడ్డమైన పుట్టుకలే అట్లా చేసేది, మంచి పుట్టుకలు చేయవు. కూడా ఇగో నేను ఈ పచ్చడి నన్ను తింటున్నా, అబ్బా సూపర్ ఉంది, ఇది సూపర్ ఉంది అని చెప్తా గానీ, ఇగో దీనిలాగా వండండి, దీనిలాగా పెట్టుకోండి, ఇంతంత పెట్టుకోండి, తినండి అని నేను చెప్పను కదా. మాది వచ్చేసి కంటెంటే, మాది ఫుడ్ కంటెంట్. ఇంకా ఫుడ్ పెట్టాక ఏం పెడతాము? ఇంకోటి లెగ్ పీసులు, కోళ్లు అన్ని పెట్టుకొని తింటాము. కోడి పెట్టుకుంటాము, కాలు పెట్టుకుంటాము, తలకాయ పెట్టుకుంటాము. అది మేము అట్లా తింటాము. అది నచ్చకపోయినా, అది అసహ్యం అనిపించినా వెళ్ళిపోవాలంతే. మీరు పట్టి పెట్టి మిమ్మల్ని చూడమని చెప్పట్లే, మీదేదో మేము దోచుకొని పెట్టట్లే, ఎవరి దగ్గర ఏదో దోచుకొని వచ్చి పెట్టట్లే. మాది మేము పెట్టుకుంటున్నాము, మాది మేము తింటున్నాము. మొన్న మన ల్యాండ్ లో మునగాకు తెచ్చిన కదా, అయితే 2 days అయింది నేను వండలేదు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎగ్స్ వేసి మునగాకు తాలింపు అయితే చేసిన. దీని కాంబినేషన్ లో పచ్చడి అయితే సూపర్ ఉంటది. సో పచ్చడి తిందామని వేసుకున్నాం. అయినా మేము చేసే కష్టం కనిపించట్లేదా? మేము పండించుకునే పంట కనిపించట్లేదా? ఎందుకండి? మీరే చులకనైపోయి తూతూ అని మీరే ముంచిపించుకుంటారు అంతే. సరేనా? ఆకాశం మీద గుమ్మేసినాం అంటే మన మొహన పడుతుంది. మీది అదే. 5-10 వేలు ఉన్న వాళ్ళే మీరు అట్లా ఊరేగితే, లక్షల్లో ఉన్న వాళ్ళ మేము మీ వీడియో, మీ ఫోటో పెడితే మీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ చూసినా నువ్వే కదా పట్టుకొని తంతారు. మీరు ఈజీగా తీసుకుంటారు. తీసుకోకండి. ఎన్ని కూరలు ఉన్నా అండి, పచ్చడి టేస్ట్ పచ్చడే.